అగ్ని అగ్ని ప్రకాశవంతంగా కాలిపోతుంది. ఇతరులు దానిని అణిచివేయలేరు. దీనికి అదనపు నిల్వ స్థలం లేదు మరియు అది ఏదైనా తినగలదు. అది మురికిదా లేదా శుభ్రంగా ఉందా అన్న తారతమ్యం లేకుండా అన్నింటినీ సమానంగా తీసుకుంటుంది. అగ్ని ప్రకాశవంతంగా కాలిపోతుంది. మీరు నిప్పు రాజేశారంటే, అగ్ని రాజేశారంటే ప్రకాశవంతంగా అది వెలుగుతూనే ఉంటుంది. ఎలాగంటే మీలో ఉండే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో చెప్పడానికి కానీ పంచడానికి కానీ ఏ దానికైనా సరే ఓపెన్ చేసినప్పుడు అది ప్రకాశవంతంగానే ఉంటుంది. అది వెలగడం, మీలో ఉండే జ్ఞానం అనే అగ్ని ప్రకాశవంతంగా ఎప్పుడూ ఉంటుంది. దీనికి అదనపు నిల్వ స్థలం లేదు. ఇప్పుడు నీళ్ళు అనుకోండి, ఒక సపరేట్గా మనం స్టోర్ చేసుకోవాలి కదా. గాలికి అగ్నికి అలాంటిది ఏం లేదు. మీ లోపల కూడా ఉంది అగ్ని, మీ కడుపులో కూడా అగ్ని ఉంది. అది ఉండబట్టడం వల్లే మనము తిన్నది అరుగుతోంది మనకి. దీనికిగా సపరేట్గా మీకు ఒక స్థలం అనేది అవసరం లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని బయటికి తీసుకోవచ్చు. అంటే మీ జ్ఞానానికి సపరేట్గా ఏం అవసరం లేదు, రిక్వైర్మెంట్స్ ఏం ఉండదు. మీరు కావాలనుకుంటే మీ లోపల అది ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకోవచ్చు దాన్ని. ఇది మురికిగా ఉందా శుభ్రంగా ఉందా అన్న తారతమ్యం లేకుండా అన్నింటినీ సమానంగా తీసుకుంటుంది. మీరు అగ్నిలోకి ఏమేసినా కూడా ప్రతిదాన్ని సమానంగా తీసుకుంటుంది. ఇది మురికైన వస్తువు వేసినారా, శుభ్రమైన వస్తువు వేసినారా, మంచిది వేసినారా, సుగంధంగా ఉండేది వేసినారా, అవన్నీ ఏం పట్టించుకోదు. ప్రతిదాన్ని ఈక్వల్గా కాల్చేస్తుంది. ప్రతిదాన్ని ఒకే గుణంతో తీసుకుంటుంది. ఒక ఋషి యొక్క కీర్తి అగ్ని లాంటిది. ఒక సాధకుడు, ఒక ఋషి అంటే ఏం చెప్పుకున్నాము, అన్నింటి మీద బంధాలు మమకారాలు వదిలేసిన వాడు, సాక్షిభూతంగా ఉండడం, అన్ని దానిల పట్ల సాక్షిభూతంగా ఉండడము తెలుసుకున్నవాడు. ఆ ఋషి ఎలా ఉంటాడంటే కాఠిన్యము, అతని జ్ఞానము మరియు తపస్సు ద్వారా ప్రకాశవంతంగా తయారవుతాడు. ఇప్పుడు అగ్నిలోకి ఏమేసినా ఒకే రకమైన గుణం చూపిస్తుంది అన్నిటి పట్ల. పువ్వులు వేసారనుకోండి, అయ్యో పువ్వులే దీనిని కాల్చకూడదే అనుకోదు, దానిని కాల్చేస్తుంది. ఒక చెక్క పడేశారు, దాన్ని ఇది గట్టిగా ఉంది, ఇది అనవసరమేమో అనుకోదు, దాన్ని కాల్చేస్తుంది. అలా ఆ కాఠిన్యము, కఠినత్వము, పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది చూసారా. మనుషుల్లో కూడా, ఒక ఋషిలో కూడా అందరి పట్ల అలానే ఉంటుంది. ఎవరికైనా ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఇదే అని అందిస్తారు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్లకు సూక్ష్మంగా చెప్పాలి, వీళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళకు కఠినంగా చెప్పాలి అని లేదు. జ్ఞానానికి ఎప్పుడు అందరికీ ఒకే విధమైన ట్రీట్మెంట్ ఇస్తుంది అగ్ని. అలాగే ఒక ఋషి కూడా, బంధాల నుంచి విముక్తమైన వాడు కూడా అందరికీ ఒకేలాగన జ్ఞానాన్ని అందిస్తాడు. ఇక్కడ జ్ఞానము కఠినంగా అందిస్తారు. అగ్ని ఎలాగైతే అన్నిటినీ ఏ తారతమ్యాలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా అన్నిటినీ ఈక్వల్గా కాల్చేస్తుందో, అలా జ్ఞానం అందించినప్పుడు అటువంటి కాఠిన్యాన్ని ఋషి వెలువరుస్తాడు. తపస్సు ద్వారా ప్రకాశవంతంగా తయారవుతాడు.
ఎప్పుడైతే మీరు తపస్సు అంటే ఏదైనా సరే తపంతో చేసేది తపస్సు అంటాం కదా, అలా ఏదైనా సరే మీరు ఒక సాధన చేసినప్పుడు, ఏదైనా ఒక మంత్ర సాధన, ఒక జపము, నామ జపము, ధ్యానము, ఎటువంటిదైనా సరే ఒక సాధన చేసినప్పుడు ఆ శబ్దంలో నుంచి మీకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి ఉన్నప్పుడు ఆ ఋషి ఎలా తయారవుతాడు? ప్రకాశవంతంగా తయారవుతాడు. ఏదైనా సరే ఒక సాధన వల్ల వచ్చిండే శక్తితో ప్రకాశవంతంగా తయారవుతాడు. మనలో కూడా మన లోపల కూడా అగ్ని ఉంది. ఇందాక అనుకున్నట్టుగా అగ్నికి స్వంతంగా ఆకారం లేదు, అది ఏ రూపాన్నైనా తీసుకోగలదు. అందరి పట్ల సమానంగా పక్షపాతం లేకుండా ఉంటుంది. చెప్పాం కదా, ఇది వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు అనేం లేదు. అన్నింటినీ సమానంగా స్వీకరిస్తుంది, సమానంగా ఒకటే ట్రీట్మెంట్ ఇస్తుంది అందరికీ. అగ్ని ఎక్కడ ప్రవేశిస్తుందో దాని లక్షణాలను ప్రకటిస్తుంది. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అగ్ని ఎక్కడ ప్రవేశిస్తుందో దాని లక్షణాలను ప్రకటిస్తుంది. నాకు అర్థమైంది ఏమంటే, ఇందులో అగ్ని ఎక్కడైతే ప్రవేశిస్తుందో, ఇప్పుడు మీరు ఒక చిన్న క్యాండిల్ వెలిగించారు, దాని క్యారెక్టర్ ఎంత ఉంటుంది? ఒక ఇంత ఒత్తుంటే ఒక ఇంత వెలుగు కనిపిస్తుంది. స్టవ్ బర్నర్ వెలిగించారు, ఆ బర్నర్ ఏ ఆకారంలో ఉంటుందో ఆ లోపల ఉండే ఎల్పిజి గ్యాస్ ద్వారా అది వెలుగుతుంది. క్యాండిల్లో ఆ మైనం ద్వారా వెలుగుతుంది. దేవుడి దీపం చేస్తారు, దాంట్లో నూనె ద్వారా వెలుగుతుంది. కరెంట్ వేస్తారు, కరెంటు ద్వారా బల్బు వెలుగుతుంది, అది కూడా ఎనర్జీనే కదా, అది కూడా ఒక రకమైన అగ్నినే. అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. దీనికి చేసే పని ఒకటే, కానీ ఏ మాధ్యమం ద్వారా మీరు దీన్ని వెలిగిస్తారో, పెట్రోల్తో వెలిగించారనుకోండి దానికి ఒక రకంగా ఉంటుంది. కరెంటు షాక్ వల్ల అగ్ని వస్తుంది, అది ఒక రకంగా ఉంటుంది. మీ లోపల మీ కడుపులో ఉండే అగ్నికి ఒక రకమైన క్యారెక్టర్ ఉంటుంది. అలాగే మీరు ఏ మాధ్యమం ద్వారా దాన్ని వెలిగిస్తారో దానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. అడవిలో అగ్ని దావానలం అంటాం కదా, వచ్చి ఎన్నో చెట్లన్నీ కాలిపోతుంటాయి, దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. మనం వెలిగించే చిన్న అగ్గిపుల్లకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, అంటే అది ఫాస్ఫరస్ ద్వారా మండుతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు కరెంటు షాక్ వల్ల అగ్ని వచ్చిందనుకోండి, దాన్ని నీళ్లు పోసి ఆర్పలేరు, ఇసుకనో ఉప్పు వేసి ఆర్పుతారు. కెమికల్స్ మండిన ద్వారా రియాక్షన్స్ ద్వారా వచ్చిందనుకోండి అగ్ని, దాన్ని కూడా నీళ్ళ ద్వారా ఆర్పలేరు. పౌడర్స్, కెమికల్స్కి సంబంధించిన పౌడర్స్ వేసి ఆపేస్తారు. ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించారు, అందు నుండి వచ్చిన అగ్నిని ఉఫ్ఫని ఊదేస్తే ఆగిపోతుంది. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ మండింది అనుకోండి, అదే ఎలా నీళ్లు పోస్తే ఆగుతుందా? నీళ్లు పోస్తే కూడా దాన్ని ఆపలేరు. అలా ప్రతి అగ్నికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎట్లాగంటే ఈ శరీరంలో సంచరించే ఆత్మ కూడా, ఆత్మ ఒక ఎనర్జీ ఫాము, ఆ ఎనర్జీ సిస్టము, ఆ ఆత్మ ఎన్నో రకాలైన శరీరాలను తీసుకుంటుంది కదా, వేరు శరీరాలను. ఆ శరీరాలకు కూడా ఇలా వేరు క్యారెక్టర్స్ ఉంటాయి. అందుకే మనము ఇలా వేరుగా ఉన్నాము. ఆత్మ అంతా ఒకటే, మీలోనూ ఎనర్జీ ఉంది, నాలోనూ ఎనర్జీ ఉంది అని చెప్తాం కదా. కానీ అగ్ని అనేది ఒక కామన్ వర్డ్, ఎట్లనో అట్లా ఆత్మ ఎనర్జీ అనేది ఒక కామన్ పదము.
మీలో ఉండే ఆ క్యారెక్టర్స్ వేరే, ఇతరులలో ఇంకొకరిలో ఉండే క్యారెక్టర్స్ వేరే. అలా ఒక ఆత్మ ఏ శరీరాన్నైతే ధరిస్తుందో ఆ శరీరానికి సరిపడా క్యారెక్టర్స్ను బయటికి చెప్తుంది అని. కాబట్టి అందరిలో ఉండే ఎనర్జీ ఫామ్ ఒకటే, ఎలక్ట్రిసిటీ ద్వారా వచ్చిన అగ్ని ఒకటే, మీ కడుపులో ఉండే అగ్ని ఒకటే, ఒక క్యాండిల్ వెలిగించినప్పుడు వచ్చింది ఒకటే, ఎల్పిజి మనం వెలిగించినప్పుడు వచ్చింది ఒకటే, అడవుల్లో వచ్చింది దావానలం అంతా ఒకటే, అగ్ని అంటాం దాన్ని. కానీ వేరే వేరే విధాలుగా దాని క్యారెక్టరు, దాని లక్షణాలు వేరే ఉంటాయి. అలాగే మన లోపల ఉండే ఆత్మ పదార్థం, ఆ ఎనర్జీ ఒకటే అయినా కూడా వివిధ రకాలుగా మనము ఉన్నాము. ఒక నిర్దిష్ట శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆత్మ ఆ శరీరం ద్వారా లక్షణాలను వెల్లడిస్తుంది. ఆ ఎనర్జీ ఎప్పుడైతే, ఆ ఆత్మ ఎప్పుడైతే ఆ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ శరీరం లక్షణాలను ఆ ఆత్మ వెల్లడిస్తుంది, చెప్తుంది. ఇందాక చెప్పాం కదా ఉదాహరణలు, అలా అన్నమాట. అగ్నిలాగా ఏది ఇచ్చినా సరే తీసుకోవాలి, ఉన్నదానిలో పాలు పంచుకోవాలి. అగ్ని ఏమిచ్చినా తీసేసుకుంటుంది. స్వాహాదేవి అంటారు కదా అగ్నిదేవుడి భార్యని, అంటే స్వాహ అని చెప్పి వేయాలంట ఏ యజ్ఞగుండంలోకి మనం ఏదేసినా కూడా. అలా ఏది ఇచ్చినా వద్దందు. ఒక ఋషి కూడా ఆ సమయానికి అనుకూలంగా ఒక తిండిలో కానీ, ఒక మీకు ఉండే కంఫర్ట్స్ ఇచ్చినా కానీ, ఏదైనా సరే ఏది ఇచ్చినా కూడా ఈ రోజుకి ఇది నాకు ప్రాప్తించింది అని అనుకొని తీసేసుకోవాలి. ఇది నేను ఇలా ఉండను, అలా ఉండను, నేను ఇదే తింటాను, నేను ఇలా ఉంటేనే పడుకుంటాను, ఇలా ఉంటేనే మాట్లాడతాను అని చెప్పకూడదు. ఏది ఇచ్చినా అడ్జస్ట్ అయిపోయి తీసుకోవాలి. ఎల్లప్పుడూ అగ్నిలాగా స్వచ్ఛంగా ఉంటూ అందరితో సమానంగా ప్రవర్తించాలి. ప్యూరిటీ, ప్రతి ఆస్పెక్ట్లోనూ ప్యూరిటీ అంత ఇంపార్టెంట్. మీరు లోపల ఒకటి బయట ఒకటి ప్యూరిటీ లేకుండా ఉంటే దాని రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. ప్యూరిటీ అందరి పట్ల, అన్ని విషయాల పట్ల, అందరి పట్ల ఒకేలాగా ప్రవర్తిస్తుంది. అగ్ని పవిత్రంతో స్వచ్ఛంగా. శరీరం యొక్క అస్థిర భావాన్ని గ్రహించడానికి అగ్ని జ్వాలలను గురువుగా భావిస్తారు. శరీరం యొక్క అస్థిర భావాన్ని, అంటే ఈ శరీరం పర్మనెంట్ కాదు అని ఎట్లా చెప్తారంటే అగ్నిని గురువుగా భావిస్తారు. ఇప్పుడు అగ్ని ఉంటుంది, దానికి అనుకూలంగా దానిలో ఏది పడవేశారో అది కాలేంత వరకు ఉంటుంది, లేదు గాలి లేకపోయినా మండదు. అలానే మనకు కూడా అంతే కదా, ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో, ఆ గాలి అనేది ఆగిపోతుందో లోపల ఉండే అన్ని అగ్నులు ఖాళీ అయిపోతాయి. అలానే సేమ్ మన శరీరం కూడా అగ్నిలాగా ఎంతసేపు ఉంటుందో లోపల ఆ జ్వాల, ఆ ఎనర్జీ మనకి ఎంతసేపు ఉంటుందో అన్ని రోజులు మనం ఉంటాం. ఆ అగ్ని అంతా ఆ ఎనర్జీ వెళ్ళిపోయిన తర్వాత మనలో నుంచి ఈ శరీరం ఉండదు. అలా రిప్రజెంట్ చేస్తారు అగ్నిని శరీరంతో. అగ్నిలో పోసిన ప్రతి దాన్ని నిర్దాక్షిణ్యంగా శుద్ధి చేస్తుంది. అగ్నిలో వేసిన ప్రతిదీ శుద్ధి అయిపోతుంది. మీరు ఏదన్నా వేయండి, ఇనుమేయండి, బంగారం వేయండి, ఏదన్నా వేయండి, ప్రతిదాన్ని శుభ్రపరుస్తుంది. ఒక ఋషికి తన వద్దకు వచ్చిన వారి పట్ల ఇటువంటి కాఠిన్యం అవసరం. ఫలానా మనిషి దగ్గర పోతే, ఈ సాధువు దగ్గర పోతే, సాధువు అంటే సాధకుడు అని, ఒక గొప్ప వాళ్ళు వీళ్ళు అని ఆశించి మీ దగ్గరికి ఎవరైనా వస్తే, మీ సలహా కోసమో మీ మంచి మాట కోసమో మీ దగ్గర ఉంటే వాళ్ళకు హాయిగా అనిపిస్తుందని వచ్చినప్పుడు వాళ్ళలో ఉండే లోపాలని చెప్పి, నాయన నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది
ధర్మంగా లేదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏదైతే కరెక్టో, ఏదైతే ధర్మమో, ఏదైతే సత్యమో వాళ్ళకి కఠినంగా వాళ్ళతో వ్యవహరించి మంచి చెప్పాలి. ఇప్పుడు ఒక లోపల ఒక గాయం ఉంది, ఒక పుండు వచ్చింది, లేకపోతే ఒక గడ్డ వచ్చింది, దాన్ని తీసేయాలంటే ఏం చేస్తాడు డాక్టరు? ఆ ప్రదేశంలో కోస్తారు కదా. నొప్పి అవుతుందని కొయ్యకుండా ఉంటే లోపలుండే ఆ గడ్డను ఎట్లా తీసేస్తారు? ప్రస్తుతానికి వాళ్ళకి బాధ పెట్టినా కూడా ఆ సర్జరీ, ఆపరేషన్ అనేది అవసరం వాళ్ళకి, లోపల ఉండే ఆ కుళ్ళు తీసేయాలంటే. కాబట్టి ఆ నొప్పి అనేది వాళ్ళకు తాత్కాలికంగా వచ్చిన పర్మనెంట్ సొల్యూషన్. లోపల ఉండే క్లీన్ చేసేస్తే, ఆ గడ్డని క్లీన్ చేస్తే, ఆ గలీజును తీసేయాలంటే ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి ఎలా పుడుతుందో శరీరాన్ని కోసినప్పుడు ఆ నొప్పి వాళ్ళు బాధపడినా కూడా మీరు పర్మనెంట్గా వాళ్ళకి ఇచ్చే జ్ఞానాన్ని, ధర్మాన్ని చెప్పండి. అగ్ని గుప్త వేడిని కలిగి ఉన్న అన్ని జీవుల్లోనూ ఉంటుంది. ఏవైతే జీవులు అనుకుంటామో, ఏవైతే మనము మనుషులే కాదు ప్రతి జంతువులోనూ వెచ్చదనం ఆ శరీరాలు వెచ్చదనాన్ని ఇచ్చే, అంటే లోపల వేడి ఉంటేనే ఆ శరీరానికి వెచ్చదనం అనేది వస్తుంది. అట్లా వెచ్చదనాన్ని ప్రొడ్యూస్ చేసే ప్రతి జంతువులోనూ అగ్ని ఉంటుంది. ఇతరులు ఇచ్చిన ఆహారాన్ని ఏదైనా సరే అగ్నిలా అంగీకరించాలి. ఇది వద్దు, ఇది కాదు, ఇది మంచిది లేదు అని ఏం కాదు. ప్రతిదాన్ని ఓకే, వెరీ గుడ్ అని యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి. మరియు అతని శక్తి లేదా జ్ఞానంతో వాటిని కాల్చివేయాలి. వాళ్ళలో ఎదుటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏవైతే మలినాలు ఉంటాయో, ఏవైతే అనవసరమైన విషయాలు వాళ్ళలో ఉంటాయో వాళ్ళను మీ జ్ఞానంతో సెర్చ్ చేయండి. వాళ్ళలో ఉండే నెగిటివ్స్ని కాల్చేయండి. మరో మాటలో చెప్పాలంటే ఇచ్చేవారితో సంబంధం లేకుండా ఇతరుల లోపాలను లేదా పాపాలను తన జ్ఞానశక్తితో బూడిద చెయ్యాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఫ్రెండ్సా, నాకు ఇష్టం లేని వాళ్ళ, నా వాళ్ళ, నీ వాళ్ళ అని లేకుండా ఎదుటి వాళ్ళలో ఏవైతే అనవసరమైన విషయాలు ఉంటాయో, ఏవైతే వాళ్ళ ఎదుగుదలకి పనికిరావో వాళ్ళను కరెక్ట్ చేయాలి. ఎలా? ఎటువంటి ఒక అంటే నిష్పక్షపాతంగా ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల వాళ్ళకు చెప్పేదాని విషయంలో. దానితో సంబంధం ఉన్న ప్రతి దానిని నాశనం చేస్తుంది. అగ్నితో సంబంధం దేన్నైతే మనము అగ్నిలో వేస్తామో, దానికి ఏదైతే అంటిస్తామో దాన్ని ప్రతి ఒక్కదాన్ని క్లీన్ చేసేస్తుంది, ప్రతి ఒక్కదాన్ని శుభ్రపరుస్తుంది. స్వచ్ఛమైన సారాన్ని మాత్రమే వదిలివేసినట్టుగా అహంను కాల్చేసి స్వచ్ఛమైన ఆత్మను జ్ఞానం వలె అగ్ని వదిలివస్తుంది. ఎట్లా అయితే అగ్నిలో పడేసిన దాన్ని కాల్చేసి బూడిద మాత్రమే మిగిలిస్తుందో అలా మనం కూడా మనలో ఉండే అహంకారాన్ని కాల్చేసి జ్ఞానం అనే బూడిద, అంటే తక్కువ వాల్యూ ఉండేదాన్ని, అంటే దాన్ని మనం స్వీకరించాలి. అహాన్ని కాల్చేస్తే ఎంతో ఉంటుంది, మొత్తం అంతా తీసేస్తే మనకు మిగిలే జ్ఞానం కొద్దిగే. మొత్తం అహమే ఆవరించి ఉంటుంది. ఆ అహాన్ని మొత్తం తీసేయాలి. తీసేస్తే, కాల్చేస్తే మిగిలింది వచ్చేది జ్ఞానం అనే బూడిద. అదే మెయిన్. ఇప్పుడు ఏ హోమాలు చేసినా ఏం చేసినా చివరికి ఆ బూడిదకే ఇంపార్టెన్స్ ఇస్తారు, దాన్నే తీసి పెట్టుకుంటారు. మీరు ఆ టెంకాయల్ని, ఆ పట్టు వస్త్రాలని ఏమన్నా వేయండి, కొబ్బరి, అటుకులు అన్నీ వేస్తారు కదా హోమగుండంలోకి, చివరికి మిగిలిన దాన్నే కదా మీరు తీసి తల మీద నుదుట పెట్టుకుంటారు, దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే జ్ఞానం అంటే. మీలో ఉండే ఎన్నో డిఫరెంట్ ఫామ్స్లో అహం ఉంది. అహాన్నంతా తీసేయండి, అహాన్నంతా కాల్చేయండి, చివరకు మిగిలేది జ్ఞానం అనే భస్మం.
అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ విభూతికి కానీ భస్మానికి కానీ, ఆ బూడిదకు. కాబట్టి మనలో ఉండే జ్ఞానం ఎప్పుడైతే కాలిపోతుందో, మనలో ఉండే అహం ఎప్పుడైతే కాలిపోతుందో మిగిలేది జ్ఞానము. అది కొంచెమైనా సరే ఆ జ్ఞానమే మనకు ఇంపార్టెంట్.